రైట్. ఇప్పుడు 15-20 నిమిషాలు అయింది. ఉడికిందా? ఉడుకుతుంది. ఈ 15-20 నిమిషాల్లో పొయ్యి కూడా మార్చేసారు కదా సార్. అంటే మనం ఇంతకుముందు పెట్టుకున్న రాళ్ళల్లో కొంచెం ఎక్కువ మంట వస్తలేదు, అందుకే మళ్ళీ సెటప్ ఇది మార్చేసినాం. సో ఇప్పుడు ఏమేయాలి? ఇప్పుడు ఉడికిందా? ఉడుకుతాను సార్. ఇప్పుడు ఉప్పు వేయాలి ఇప్పుడే. ఓకే. ఉప్పు ఎంత సరిపోనేయాలి సార్? మరి చూడండి, ఇది సరిపోతుందా? ఉప్పు చెయ్యికి ఇవ్వద్దు అంటారు, అందుకే సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు దాదాపుగా 1.5 కిలో ఉంటుందా ఇది? ఉంటాయి సార్. 1.5 కిలోకు సరిపడంత ఈ ఉప్పు. టమాటా చివరికా ఇప్పుడు వేద్దాం సార్. వేద్దామా? టమాటా వేస్తే దాంట్లో ఈ పుల్ల ఉంటుంది కదా కొంచెం, దాంతో ఉడకదంటారు కదా. ముందే వేస్తే ఉడకదు కానీ ఇప్పుడు ఉడకదా? ముందేస్తే ఉడకదా? అది ఉడకదు సార్. ఓకే. సో ఇప్పుడు ఏమేయాలి? ఇప్పుడు టమాటా వేద్దాం సార్. టమాటా వేయాలా? రైట్. ఇప్పుడు 2 టమాటా మనం కట్ చేసుకున్నవి, ఒకటి దాంట్లో కొంచెం కచ్చిది ఉంది, ఒకటి పండింది. ఆ 2 అట్లా వేయాలంట, మామూలుగా ఉండదు టేస్ట్ అని చెప్తున్నాడు. ఏంటి అది మొత్తం ఉడుకుతున్నటువంటి సౌండ్, కింద మంట అసలు మామూలుగా లేదు. అసలు ఆ వేడి, దాంట్లో నిజంగా ఆ పొగలు, ఆ వేసిన దీనికే ఆ స్మెల్ అనేది ఈ ఓపెన్ కిచెన్లో, మన ఇండియన్ కిచెన్ ఇది ఓపెన్లో ఇప్పుడు ప్రస్తుతం ఉంది కదా. సో ఆ స్మెల్ మాత్రం మామూలుగా లేదు ఇప్పటికే. ఇంకా మసాలా మనం వేయలే. ఏమేమి వేస్తాం మసాలా దీంట్లో? సింపుల్ మసాలా, ట్రెడిషనల్ నాటుకోడి చికెన్ ఈరోజు స్పెషల్, అంతేనా? సో ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం నీళ్లు పోస్తున్నారు, అంతేనా? అంతే సార్. ఎన్ని పోయాలి నీళ్లు? కొంచెం మామూలు లైట్ పోతే అయిపోతుంది. ఎక్కువ పోయొద్దా? ఇప్పుడు ఈ నీళ్లు ఇది మంచి గ్రేవీ లాగా అవుతుందా? సూప్ లాగా గ్రేవీ, కొంచెం ఇట్లా తడిగా కొద్దిగా ఇట్లా అట్లా అవుతుంది, సూప్ వస్తుంది కలుపుకోవడానికి. రైట్. అది కానీ నాటుకోడి కాబట్టి ఇది ఉడకడానికి, ఇది అవ్వడానికి కూడా చాలా టైం పడుతుంది ఇది. సో నిజంగా చాలా అద్భుతంగా ఉన్నది కర్రీ, బాగా వస్తుంది. కలర్ ఇంకా మారుతుంది. ఇప్పుడు మనం మిర్చి వేసిన తర్వాత కలర్ చేంజ్ అవుతుంది. సో దీంట్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మీరు దీంట్లో పచ్చిమిర్చి వేయకుండా ఇది చేస్తున్నారు. అది దీంట్లో ఈ టేస్ట్ అనేది దానివల్లనే బాగా వస్తుంది అని చెప్పి కూడా ఇంతకుముందు మీ వాళ్ళు చెప్తుండే, అంతేనా? అంతే సార్. ఒకసారి చూద్దాం.